నా పేరు వెంకట శ్రీనివాసరావు. మాది పీవీ డిజిటల్ కమ్యూనికేషన్స్ అండ్ ఏపీ తెలంగాణలో సర్వీస్ పెట్టినా మాకు. ఇప్పుడు మీరు చేసేది కొత్త ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాము. ఇది ఏంటంటే వన్ ఫైబర్ ఎనీ సర్వీసెస్ అంటే అర్థం అంటే మీకు ఒకటే వైర్ వస్తుంది, దాంట్లో 3-4 సర్వీసులు వస్తాయి ఒకటే వైర్లో. అది వన్ ఫైబర్ ఎనీ సర్వీసెస్. మేము ఫైబర్ సేల్ చేస్తాం, అలాగే ఈ బాక్స్ కూడా సేల్ చేస్తాం. ఈ బాక్స్ నుంచి ఇది వస్తుంది, ఇది కూడా మేమే తయారు చేసినాం, ఇది సేల్ చేస్తాం. ఇది మా దగ్గర తప్ప ఎక్కడ దొరకదు బయట మీకు ఎక్కడ. అయితే ఇది వన్ ఫైబర్ ఎనీ సర్వీస్ అనేది మీకు ఎట్లా వస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను, ఇది బయటికి వెళ్ళి వచ్చే ఫైబర్, ఇది బయటికి వెళ్ళి ఇంటర్నల్గా మీ ఇంట్లోకి వస్తుంది ఫైబర్. ఇది దీని నుంచి మీరు ఏం చేస్తారంటే దీనికి బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ కూడా మేమే డిజైన్ చేసాము. ఇది ఎందుకు డిజైన్ చేశాననేది మీకు ముందు చెప్తా, తర్వాత చెప్తా. ఇది ఎందుకు డిజైన్ చేశాను అనేది. ఇది జూమ్ చేయమ్మ. ఇది మేము డిజైన్ చేసిన బాక్స్. ఇది మీకు బయట ఎక్కడ దొరకదు ఈ బాక్స్. అయితే ఇది వన్ ఫైబర్ ఎన్ని సర్వీస్ అని ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇది ఉంది కదా, ఇది మీకు ఫైబర్. ఇది దీంట్లో 6 ఫైబర్స్ ఉంటాయి. దీంట్లో మా దాంట్లో కోర్స్ అంటుంది, 6 ఫైబర్స్ ఉంటాయి. అంటే దీంట్లో మీకు ఒకటి వచ్చేసి మీకు టీవీకి వాడుకోవచ్చు, అంటే మీకు కేబుల్ టీవీ వాడుకోవచ్చు. ఇది ఇంకోటి వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఇది మీకు వచ్చేసి నెట్ వాడుకోవచ్చు. ఇది సీసీటీవీకి వాడుకోవచ్చు. ఇది మీకు ఇంటర్కమ్ వాడుకోవచ్చు. అంటే ఎనీ సర్వీస్ మీకు ఫైబర్తో ఏ సర్వీస్ వస్తే అన్నీ వాడుకోవచ్చు. అన్నీ మీ ఇంట్లోకి వచ్చేస్తాయి. మీ ఇంట్లోకి వచ్చి ఎన్ని వైర్లు వస్తాయి? ఒకటే వైర్ వస్తుంది మీకు. ఇంతకుముందు మీకు ఇంట్లో వైర్ వేయాలంటే ఒకటి నెట్ వైర్ అయితే వేసేవారు, కేబుల్ టీవీ కూడా వైర్ వేసేవారు, టెలిఫోన్ వైర్ వేసేవారు. బిల్లర్లకి 3 వైర్లు వేసేవారు లోపల. ఇప్పుడు 3 వైర్లు అవసరం లేదు, ఒకటే వైర్ వస్తుంది మీకు. 3 వైర్లు అవసరం లేదు, 3 వైర్లు పక్క పెట్టేయచ్చు. ఈ ఒక వైర్లోనే ఎనీ సర్వీసెస్, దీనివల్ల అన్ని సర్వీసెస్ వచ్చేస్తాయి. దీనికి ఎంత సేవ్ అవుతారంటే, మీకు ఇంటర్నెట్ వైర్ అయ్యే అవసరం లేదు, కేబుల్ టీవీ వైర్ అవసరం లేదు, టెలిఫోన్ వైర్ అయ్యే అవసరం లేదు. ఈ వర్క్ వైర్లు అన్ని సర్వీస్ వచ్చేస్తాయి. ఇది ఎలా వస్తాయో నేను చెప్తా, మీకు ఎలా వస్తాయో చెప్తా. మీకు ఇది బయటకు వచ్చే వైర్, ఇది బయటకు వచ్చిన వైర్ తర్వాత మేము దీనికి ఇక్కడ వీటికి జాయింట్ చేస్తాం. ఈ మిషన్తో జాయింట్ చేస్తుంది. మిషన్తో జాయింట్ చేసిన తర్వాత ఇది మీకు ఎందుకు పెట్టారనుకో, ఇది మనం ఇలా పెట్టినా కూడా ఇది సేఫ్టీ, అంటే లైఫ్లో ఒకసారి చేస్తాం కాబట్టి దీనికి సేఫ్టీ అన్నమాట. ఈ బయట రాకుండా కెమెరా ఇటు పెట్టమ్మా, ఇది బయట రాకుండా ఇట్లా దీన్ని లోపల ఇలా డిజైన్ చేస్తాం. డిజైన్ చేసేసి మొత్తం డిజైన్ వచ్చేస్తుంది లోపల. అంటే మేము దీనికి టేప్ వేసి అన్నీ చాలా జాగ్రత్తగా చేస్తాం. అంటే వన్ టైం చేసేది కాబట్టి అది మీ బిల్డింగ్లో 1 టైం చేస్తారు. ఇంకా బిల్డింగ్లో 1 టైం చేసేసి దీన్ని మంచిగా డిస్టర్బ్ లేకుండా నీట్గా చేస్తారు. నీట్గా చేసి మీకు ఏమవుతుందంటే దీనికి పెడతారు. మీకు ఇక్కడ ఇట్లా కనెక్ట్ చేస్తారు. ఇట్లా కనెక్ట్ చేస్తారు. ఇట్లా కనెక్ట్ చేసిన తర్వాత బాక్స్ మొత్తం రెడీ అయిపోయి ఇట్లా వస్తుంది బయటికి మనకి. అంటే బయట మీకు ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ వైర్ ఏం బయట ఏం కనపడదు మీకు. ఇట్లా వస్తుంది, బాడీ ఇట్లా వస్తుంది. మీకు ఎక్కడైతే టీవీ ఉంటుందో అక్కడ వస్తుంది, ఇట్లా వస్తుంది మీకు లోపలికి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మేము ఇక్కడ నుంచి సింపుల్గా ఎప్పుడు ఉంటుందంటే, మీకు ఈ వైర్ ఉంది కదా, ఒక వైర్తో ఈ వైర్ మీకు చూపిస్తా. ఈ వైరు దీనికి ఇస్తాం, మీకు దీనికి ఇస్తాం. ఆల్రెడీ కింద కలిపేసి ఉంటుంది అక్కడ, దానికి వెళ్ళి ఇది దీనికి ఇస్తాం. ఈ వైర్ పెద్దగా ఉంటుంది, ఇంకా చిన్న వైర్ వస్తుంది, 1 మీటర్ వైర్ వస్తుంది. మీకు ఇంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఇది ఇట్లా పెట్టేస్తాము. ఇక్కడ తీపాము కెమెరా, ఇదో ఇక్కడ పెట్టేస్తాం. దీన్ని పెట్టేస్తాం అనుకో, దీన్ని పెట్టేస్తాం మేము. ఇక్కడికి వెళ్ళి ఇది హెచ్డి బాక్స్. ఇది హెచ్డి బాక్స్
ఇంకా టీవీకి ఇచ్చుకుంటే టీవీ ఆన్ అయిపోతుంది. ఇది ఓన్లీ టీవీ కేబుల్ టీవీ అయిపోతుంది. కేబుల్ టీవీ అయిపోతుంది, ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంటర్నెట్ ఉంటుంది కదా, ఇది రూటర్గా ఓన్ అంటే దీంట్లో 5G రూటర్ ఇది. దీంట్లో మీకు ఆటోమేటిక్గా ఇది ఉంది కదా, ఇది దీంట్లో పెట్టేసినాం అనుకో, మీకు ఆల్రెడీ దీంట్లోకి వైపు వచ్చేస్తుంది. మీకు బెడ్రూమ్లోకి వచ్చేసేది. హాల్లో మీకు బెడ్రూమ్లో కావాలంటే బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ మేము దీంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వైర్ వేస్తాం ఇంకోటి, దాంట్లోకి వెళ్ళి మీకు కనెక్షన్